అదే విధంగా ఇప్పుడు లీప్ యాప్ అని కొత్తగా తీసుకువచ్చి స్కూల్ సంబంధించిన అన్ని దాంట్ని కూడా డిఫరెంట్ యాప్స్ కాకుండా ఒకే దాంట్లో ఒక ఇంటగ్రేటెడ్ డాష్ బోర్డ్ అదే విధంగా యాప్ కూడా తయారు చేసి ఇప్పుడు అమలు చేయడం జరుగుతున్నది. ఇప్పుడు రీసెంట్ గా ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం నైపుణ్ ఆంధ్ర అని ఒక FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ యాప్ డెవలప్ చేసి దాంట్లోనే ప్రైమరీ స్కూల్ పిల్లలకు వారికి ఒక రీడింగ్ రైటింగ్ విత్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ని ఇప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన జిల్లాలో చూస్తే ఒక 60% దాకా కంప్లీట్ అయి ఉంది. అది కూడా అక్కడ ఉన్న స్కూల్స్ టీచర్స్ లా కాకుండా బయట నుంచి డైట్ స్టూడెంట్స్ అదే విధంగా CRPs ద్వారా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ద్వారా చేయించడం జరిగింది. ఆ ఒక రిజల్ట్ ని కూడా ఈ రోజు అందరు పేరెంట్స్ కూడా మనం చెప్తున్నాము. అదే విధంగా పిల్లలకు కావాల్సిన అన్ని ఫ్రీ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, వారికి షూస్ ఇవి అన్ని కూడా మన గవర్నమెంట్ నుంచి గుడ్ క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతున్నది. పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి డిజిటల్ లిటరసీ డిజిటల్ బోర్డ్స్ ద్వారా మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. అదే విధంగా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మీకు మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ని కూడా ఇంప్రూవ్ చేయాలి అని స్పోర్ట్స్ కిట్స్ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు. అదే విధంగా పిల్లలకు మార్షియల్ ఆర్ట్స్ ని ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్ కి ఇప్పుడు అన్ని స్కూల్స్ లో కూడా హై స్కూల్స్ లో కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడే మనం ఇక్కడ పిల్లలు చేసి చూపించారు. అది కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో జరుగుతున్నాయి. ఇవి అన్ని కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ముందు గవర్నమెంట్ స్కూల్స్ అయితేనే అక్కడ ఎడ్యుకేషన్స్ అంతా ఎక్కువ బాగుండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండదు అని ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఉండదు అనమాట. ఇప్పుడు అయితే ప్రైవేట్ స్కూల్స్ కంటే మన గవర్నమెంట్ స్కూల్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్ కు పిల్లల్ని వచ్చి చేర్పిస్తున్నారు.